నల్లేరు రోటి పచ్చడి. నమస్తే అండి. విరిగిన ఎముకలను సైతం ఒకటిగా చేసే ఈ నల్లేరుతో అయితే చక్కనైన రోటి పచ్చడిని అయితే చేసుకుందామండి. ఈ నల్లేరును ముక్కలుగా చేసే ముందర చేతికైతే కాస్త నూనె రాసుకుందామండి. లేకుంటే కనుక కాస్త దురద పడుతుందండి. ఈ గుంపులుగా ఉన్న చోటే ఎక్కువ దురద పడుతుందండి. ఈ నలుమూలల కాడలను అయితే శుభ్రంగా తీసేస్తుంది. ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. ఇవి లేతగా ఉన్నాయి కదండి, ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ముక్కలను అయితే ఉప్పు నీళ్ళల్లో వేసుకొని చక్కగా కడిగి పెట్టుకుందామండి. ఇలా కడిగి పెట్టుకున్నటువంటి నల్లేరును అయితే ఇలా ఒక గిన్నెలో వేసి పెట్టుకుందామండి. ముందుగా దీనికి కావలసినవి శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు, అలాగే నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, చిటికెడు ఇంగువ, ఒక వెల్లుల్లి. ముందుగా పొయ్యిపై కడాయి పెట్టుకుని కాస్త నూనెనైతే వేసుకుందాం. వీటన్నింటినీ రుచికి సరిపడా వేసుకుందామండి. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు మాడకుండా వేయించుకుందాం. శుభ్రంగా వేగినట్లున్నాయండి. కొంచెం ధనియాలను అయితే వేసుకుందామండి. జీలకర్రను కూడా వేసుకుందామండి. 6-7 ఎండుమిర్చిని కూడా, అలాగే కొబ్బరిని, చివరిగా నువ్వులను అయితే వేసుకుందామండి. లేకుంటే మాడిపోతాయి కదా. కాస్త ఇంగువ. ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి పోపుని రోట్లో అయితే వేసుకుందాం. కాస్త చింతపండు, ఒక వెల్లుల్లిపాయను అయితే వేసుకుందామండి. అదే కడాయిలో నేను మరి కాస్త నూనెను వేసుకుని ఇలా కడిగి పెట్టుకున్నటువంటి నల్లేరుని అయితే వేసుకుందామండి. ఇలా చూడండి, చక్కగా ఉడకనివ్వాలి. ఇందులోనే సరిపడా ఉప్పు, చిటికెడు పసుపును వేసి ఈ మాదిరిగా చక్కగా వేగనిద్దాం. నల్లేరు అయితే చక్కగా వేగిపోయిందండి. రోట్లో వేసుకుందామండి. ఉబ్బసానికి, నీరసానికి అనేక విధాలుగా పనిచేస్తుంది. అందుకే దీన్ని వజ్రవల్లి అని కూడా అంటారు. అన్నంలోకే కాదండి, ఇడ్లీ, దోశ, దిబ్బరొట్టె దేనిలోకైనా కూడా అద్భుతంగా ఉంటుందండి. ఈ రోటి పచ్చడిలోకి కాస్త పోపునైతే వేసుకుందాం. ఇలా ఈ పోపునైతే ఇందులో వేసుకోవాలి. చూసారు కదండి, నల్లేరు రోటి పచ్చడి. నల్లేరు రోటి పచ్చడి.